ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు జగన్ సర్కార్ పైత్యం అన్నదాతకు శాపంగా మారాయి. 100 ఏళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో పంటల సాగు తగ్గిపోయింది. కరువుకు తోడు మిగ్జాన్ తుపాను రైతుల్ని నిండా ముంచింది. జగన్ సర్కార్ మాత్రం పట్టుబట్టి మరీ పెట్టుబడి సాయాన్ని తగ్గించింది. లక్షల ఎకరాలు పంటల్లేక బోసిపోతుంటే, కర్షకులు వ్యవసాయ కూలీలు కన్నీళ్లు పెడుతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్ నిర్దయగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆర్తనాదాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యవసాయ రంగ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి సాగు పడిపోయింది. 2023 జూన్ నుంచి కరువు కరాల నృత్యం చేస్తోంది. ఖరీఫ్, రబీ కలిపి 45 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదు. కరువు, తుపానులతో 43 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పైర్లు దెబ్బతిన్నాయి. సాగు రంగంలో పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే వైకాపా సర్కారు ఏం చేస్తోంది? ఎండిపోయిన పంటల్ని పరిశీలించడానికి సీఎం జగన్ ఇంతవరకు ప్యాలెస్ వదిలి బయటికి రాలేదు. కనీసం పరిస్థితిపై సమీక్షించలేదు. వ్యవసాయం సుసంపన్నం, రాష్ట్రానికి సౌభాగ్యం అనే పుస్తకాలు విడుదల చేస్తూ సంబరపడిపోతున్నారు. రాయితీ విత్తనాలిచ్చామంటూ పదే పదే వల్లెవేస్తున్నారు. వానలే లేకపోతే విత్తనాలు ఎలా వేస్తారనే ఇంగితం సర్కారుకు కరవైంది. 6 నెలలుగా అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నా, కూలీల కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నా జగన్ చెవికెక్కడం లేదు. కరువు, పెట్టుబడి సాయం చేయడంలోనూ జగన్ సర్కారు విఫలమైంది. ఖరీఫ్లో 56 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే వానలు లేక, సాగునీరందక 23 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రకటించింది. 14.21 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు గుర్తించి పెట్టుబడి సాయంగా 847 కోట్లుగా నిర్ణయించింది. 2023 డిసెంబర్ మొదటి వారంలో మిగ్జామ్ తుపాను 22 జిల్లాల్లో విలయం సృష్టించింది. 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 12 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించిన ప్రభుత్వం ఆ తర్వాత మళ్లీ నాలుక మడతేసింది. పొలాల్లో నుంచి నీరు బయటకు వెళ్లిపోవడంతో నష్టం తగ్గిందంటూ 6.64 లక్షల ఎకరాలకే పంట నష్టాన్ని కుదించింది. 442 కోట్లను పెట్టుబడి సాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం ఈ మిచోంగ్ తుఫాన్కి నష్టపరిహారం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఏదో ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ పంట పోయిన విస్తీర్ణానికి వాళ్ళు ఇచ్చే నష్టపరిహారానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంటే వాస్తవంగా పోయింది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, కానీ ఇచ్చేది వాళ్ళు ఎంగిలి మెతికిలు ఇస్తున్నట్టుగా కొద్దిగా ఇస్తున్నారు. ఇప్పటికే చెరుకు విస్తరణ 4 రెట్లు తగ్గిపోయింది. గతంలో చెరుకు సంబంధించి కూడా అక్టోబర్లో క్రషింగ్ ప్రారంభిస్తే మార్చి నెల వరకు పూర్తిగా క్రషింగ్ జరిగేది. సుమారుగా ఒక 6 నెలల పాటు క్రషింగ్ జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే డిసెంబర్లో ప్రారంభిస్తున్నారు, ఫిబ్రవరి ఆఖరికి క్రషింగ్ అయిపోతుంది. ఖర్చులు సరిపడా రాకపోవటం, అట్లాగే మిగులు లేకపోవటం, వీటన్నిటితో కూడా ఏంటంటే ఈరోజు రైతు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. వేరే వృత్తుల వైపు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర కరువు ఎదురైనప్పుడు సైతం ఇంత తక్కువ సాగు నమోదు కాలేదని వ్యవసాయ శాఖలోని సీనియర్లు వివరిస్తున్నారు. 2014-15 ఖరీఫ్లో 238 మండలాల్లో కరువు ప్రకటించారు. అప్పుడు 1,27 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మరి 2023-24 సంవత్సరంలో ఖరీఫ్, రబీలకు కలిపి 103 మండలాల్లోనే కరువు ఉన్నట్లు వైకాపా సర్కారు ప్రకటించింది. 2 సీజన్లలో కలిపి 1,30 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. కరువు మండలాలు తగ్గించినా సాగు విస్తీర్ణం ఎందుకు పెరగలేదో వైకాపా సర్కార్కే తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కరువు మండలాల్లో ఈ ప్రకాశం జిల్లా నుంచి ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించిన ప్రతిపాదన పంపించలే. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంటే ఇంత కరువు తాండవిస్తున్నా కూడా కరువు మండలాలుగా ప్రకటించడానికి శ్రద్ధ చూపకపోవటంలో అసలు ఈ రైతాంగం వెళ్ళ, ఇక్కడ ఈ ప్రాంతం వెళ్ళ, ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ ఎట్లాంటిదో అర్థమవుతుంది. చాలా దుర్మార్గం ఇది. ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, రుణాలు వాయిదాలు వేయటం కానివ్వండి, మిగతా కరువుల వలన వచ్చేటువంటి రాయితీలు ఏవీ రాకుండా పోయినాయి. గతేడాది జూన్, ఆగస్టులో వానలు ముఖం చాటేశాయి. అక్టోబర్, నవంబర్లోనూ వర్షాలు లేవు. ఖరీఫ్, రబీలో దుర్భిక్షం వెంటాడింది. సాధారణం కంటే జూన్లో 31.5%, ఆగస్టులో 55%, అక్టోబర్లో 87.7%, నవంబర్లో 37.9% తక్కువగా వానలు కురిశాయి. నవంబర్లో 37.9% తక్కువగా వానలు కురిశాయి. ఖరీఫ్లో 2023 సెప్టెంబర్ ఆఖరు వరకు 466 మండలాల్లో పొడి వాతావరణం కనిపించింది. 335 మండలాల్లో ఒక డ్రై స్పెల్, 119 మండలాల్లో 2 డ్రై స్పెల్స్, 12 మండలాల్లో 3 డ్రై స్పెల్స్ వచ్చాయి. ఒక డ్రై స్పెల్ అంటే
వరుసగా 21 రోజులు వర్షాలు లేకపోవడం. రబీలో జనవరి ఆఖరుకు 661 మండలాల్లో పొడి వాతావరణం కొనసాగింది. 255 మండలాల్లో ఒక డ్రై స్పెల్, 378 మండలాల్లో 2 డ్రై స్పెల్స్, 28 మండలాల్లో 3 డ్రై స్పెల్స్ వచ్చాయి. ఖరీఫ్లో శ్రీ సత్యసాయిలో 37%, చిత్తూరులో 39%, అన్నమయ్యలో 41%, పల్నాడులో 47% విస్తీర్ణంలో మాత్రమే పైర్లు వేశారు. రబీలోనూ పరిస్థితి మారలేదు. పార్వతీపురం మన్యంలో 45%, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాలో 57% మాత్రమే పంటలు వేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని అధిక శాతం ప్రాంతాల్లో నీరందక వరి, మెట్టపైర్లు ఎండుముఖం పట్టాయి. పత్తి, కంది దిగుబడులు భారీగా తగ్గాయి. అక్టోబర్లో మిరప, పొగాకు వేయడానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారు. డిసెంబర్లో తుపాను కారణంగా చేతికొచ్చే దిశలో వరి నేలవాలింది. రైతులు అధికంగా నష్టపోయారు. కొన్ని చోట్ల గింజ కూడా రాలేదు. మిరప, మినుము తదితర పంటలు నీటిలో నాని కుళ్లిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎన్నో. ఉద్యాన పంటల సాగు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖరీఫ్ గణాంక శాఖ లెక్కలు, రబీ వ్యవసాయ నివేదిక ప్రకారం 2023-24 సంవత్సరంలో సాగు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖరీఫ్లో 31,12,500 ఎకరాలు, రబీలో 14,10,700 ఎకరాలు, మొత్తంగా కలిపి 45,33,200 ఎకరాల్లో పంట విస్తీర్ణం తగ్గిపోయింది. ఎకరా వరి సాగు తగ్గిందంటే 25 క్వింటాల ధాన్యం దిగుబడికి విఘాతం కలిగినట్లే. అలాంటిది ఒక్క ఏడాదిలోనే 12 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గితే 3 కోట్ల క్వింటాల దిగుబడి పడిపోయినట్లే. శనగ 7.52 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కంది సాగు విస్తీర్ణం 1.12 లక్షల ఎకరాలు తగ్గింది. రబీలో మినుము సాగు 1.52 లక్షల ఎకరాల మేర తగ్గింది. పత్తి సాగు సాధారణం కంటే 5.15 లక్షల ఎకరాలు తక్కువగా నమోదైంది. ఖరీఫ్లో 11.75 లక్షల ఎకరాల్లోనే నూనె గింజలు సాగయ్యాయి. రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశెనగ సాగు భారీగా తగ్గిపోయింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసినా కలిసి రాలేదు. పత్తి, మిరప, ఇతర పంటలు వేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. ఆహార ధాన్యాల విషయానికొస్తే ఖరీఫ్లో 8,50,000 ఎకరాలు, రబీలో 13,37,500 ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నూనె గింజలు ఖరీఫ్లో 10,60,000 ఎకరాలు, రబీలో 92,500 ఎకరాల్లో సాగు పడిపోయింది. కూరగాయలు, ఇతర పంటల విషయానికొస్తే ఖరీఫ్లో 6,27,500 ఎకరాలు, రబీలో 2,97,500 ఎకరాల్లో సేద్యం తగ్గింది. వాణిజ్య, ఉద్యాన పంటలు ఖరీఫ్లో 5,74,000 ఎకరాలు, రబీలో 95,000 ఎకరాల మేర సాగు కుచించుకుపోయింది.